భక్తి కలిగిన మనుషులం. మనం ఆరాధించేది జీవము లేని వాటిని కాదు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ఎక్కొద్దు. మీ అమ్మోళ్ళని పిలిచి వాళ్ళ అమ్మోళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టొద్దు. అమ్మా నాన్నల దగ్గర దొరకని న్యాయం, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి నీ దేవుని దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది. గట్టిగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఎవరైనా ఏదైనా నిన్నంటే యేసయ్యను గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన కంఠధ్వని వీధులలో వినబడనివ్వడు, ఆయన అరవడు, కేకలు ఎక్కడ రాసింది ఆ మాట? 2 నాతో కలిసి చెప్పండి. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధులలో వినబడనివ్వడు. మన కంఠధ్వని వీధుల్లో వినబడనివ్వద్దు. మన కుటుంబ విషయాలు రచ్చకెక్కనివ్వద్దు. ఒకవేళ ఏ సమస్య ఉన్నా మౌనంగా దేవుని పాదాల చెంత రోధించి నీ విజ్ఞాపన దేవునికి తెలియచేయి. గుండెల్లో ఈ మాట రాసుకొని, నీవు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు, దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. Download ShareChat.